శుభ సాయంత్రం అండి. ఈరోజు మనం తెలుసుకుందాము శ్రీరంగనాథ స్వామి టెంపుల్ గురించి. ఈ నది కావేరీ నది ఒడ్డున ఉందండి. ఇది త్రిరంగ పట్టణాల్లో ఒకటి, పంచరంగ పట్టణాల్లో కూడా ఒకటి. ఇది 12th సెంచురీ. ఇది హొయసల కింగ్ విష్ణువర్ధన్ ఆయన మన రామానుజాచార్య సెయింట్ ఆయనకి అగ్రహారాన్ని రాసించారంటండి. తర్వాత వీరబల్ల అనే ఆయన టైంలో దీన్ని బాగా రెనోవేషన్ చేశారు. తర్వాత విజయనగరం సామ్రాజ్యము వాళ్ళది ఎక్కువ స్కల్ప్చర్ అంతా చూస్తే కూడా అప్పటిదే ఉంటుంది. అంతేకాకుండా ఈ గుడి ఎక్కువగా మనకి ఆంగ్లో మైసూర్ యుద్ధము ఆ టైంలో టిప్పు సుల్తాన్, హైదర్ అలీ దీన్ని క్యాపిటల్గా చేసుకుని చేశారంటండి. ఎందుకంటే ఈ టిప్పు సుల్తాన్ క్యాపిటల్ ఆయనకు సంబంధించినవి కూడా ఈ దగ్గరగా ఉంటాయి. యాక్చువల్గా దీని అసలు పేరు ఏంటంటే గుంబాజ్ అనే ఊరు వస్తుంది. ఇది శ్రీరంగపట్నం, దానికి ముందరే అది ఉంది. సో అంతేకాకుండా ఈ టిప్పు సుల్తాన్ చచ్చిపోయి పడినది కూడా ఈ గుడికి జస్ట్ 400 మీటర్స్లోనే ఆ పక్కనే ఉంటుందండి. ఆ యుద్ధం జరిగినప్పుడు టిప్పు సుల్తాన్ శవము ఈ గుడి ముందరే పడింది. ఈ లెఫ్ట్ సైడ్లోనే మీకు కనిపిస్తుంది. ఎప్పుడైనా మీరు బెంగళూరు వచ్చి మైసూరు వెళ్ళాలి అనుకున్నప్పుడు మైసూరుకి ముందుగానే మనకి మండ్యా డిస్ట్రిక్ట్, ఆ మండ్యా డిస్ట్రిక్ట్లో ఈ శ్రీరంగపట్నం ఉందండి. ఎవరైనా వచ్చి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బాగా ఇవి ఏంటంటే త్రిరంగపట్నాలు అంటే ఇది ఆదిరంగ, మధ్యరంగ అనేది మనకి శివన సముద్ర, అంత్యరంగ శ్రీరంగపట్నం. సాధారణంగా మనందరికీ తెలుసు. వీలైతే కనుక తప్పకుండా ఒకసారి చూసి రండి. టెంపుల్ అయితే చాలా పాతది.